Hi guys, welcome back to Man of Cricket. ఇండియా వర్సెస్ పాకిస్తాన్. యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూసే మ్యాచ్. ఈవెన్ క్రికెట్ అంటే తెలియని వాళ్ళు కూడా ఏదైనా ఒక మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారంటే అది ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాదుల పోరు. లాస్ట్ టైం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఆసియా కప్ ఫైనల్. అక్కడ 11 బాల్స్ ఉండగానే ఇండియా కంఫర్టబుల్గా చేజ్ చేసింది. తిలక్ వర్మ వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇండియాకు పాకిస్తాన్కు పెద్ద లైక్ కంపారిజన్ అవసరం లేదు. ఇండియా 7తో ఉంటే పాకిస్తాన్ 1తో ఉంది. బట్ ఈ స్టేడియం వాళ్ళకు నోన్ కండిషన్స్. వాళ్ళు వచ్చేసరికి ఐదుగురు స్పిన్నర్స్తో బరిలో దిగుతున్నారు. ఇండియా 3 స్పిన్నర్స్ ఆర్ 4 స్పిన్నర్స్తో బరిలో దిగుతారు. అండ్ ఇదే గ్రౌండ్లో కొలంబో పిచ్ స్టేడియంలో లాస్ట్ వీక్ ఒక అప్సెట్ జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ జింబాంబే ఆస్ట్రేలియా మీద 23 రన్స్ తేడాతో గెలిచింది. అదే పిచ్ ఈరోజు ఇవాళ మ్యాచ్ యూజ్ చేస్తున్నారు. సో ప్రేమ్దాస్ పిచ్ రిపోర్ట్ ఏంటి, ప్లేయింగ్ లెవెన్లో చేంజెస్ ఎలా ఉన్నాయి, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది, ఫైనల్ ప్లేయింగ్ లెవెన్ అండ్ ఎంత స్కోర్ సెట్ చేస్తే టీం గెలిచే ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే విన్నింగ్ పర్సెంటేజ్ టీమిండియాకి ఎంత ఉంది, టీమిండియా ఈజీగా గెలుస్తుందా లేదంటే కష్టపడుతుందా, అండ్ ద మెయిన్ థింగ్ ఉస్మాన్ తరిక్ బౌలింగ్ ఎలా ఎదుర్కొంటారు ఇండియా. సో ఎవరైనా బ్యాట్మెన్ ఉస్మాన్ తరిక్ బౌలింగ్లో ఈజీ చేస్తే పక్కా ఉస్మాన్ తరిక్ ప్రెజర్లోకి వెళ్తాడు, ఈవెన్ ఎంపైర్ ఇన్వాల్వ్మెంట్ అవుతాడు. అది ఎవరన్నా చేస్తారా లేదా అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అండ్ చాలా స్టాట్స్ గ్యాదర్ చేశా. లెట్స్ టాక్ డీప్లీ అబౌట్ దట్. ఐ డోంట్ వేస్ట్ యువర్ టైం. సో థ్యాంక్ యూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ చివరి వరకు చూడండి. అండ్ దట్స్ ద వన్ థింగ్. సో ఇండియా చూసుకుంటే లైక్ ఈ టీంలో ఈ వరల్డ్ కప్లో ఇండియా వచ్చేసరికి ఒక మ్యాచ్ కూడా లూజ్ అవ్వలేదు, అలాగే పాకిస్తాన్ కూడా ఒక మ్యాచ్ కూడా లూజ్ అవ్వలేదు. సో ఎవరైతే గెలుస్తారో ఈ మ్యాచ్లో గెలుస్తారో డైరెక్ట్ సూపర్ 8లోకి ఎంట్రీ, అలాగే టేబుల్ టాపర్. అండ్ ఇక్కడ చూసుకుంటే పిచ్ రిపోర్ట్. సో ప్రేమ్దాస్ పిచ్ రిపోర్ట్ ఏంటంటే లాస్ట్ పాకిస్తాన్ జింబాంబే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సేమ్ గ్రౌండ్లో వాడారు. సో సేమ్ గ్రౌండ్లో చూసుకుంటే జింబాంబే వచ్చేసరికి ఫస్ట్ బ్యాటింగ్ చేశారు అండ్ పాకిస్తాన్ వచ్చేసరికి ఆస్ట్రేలియా వచ్చేసరికి సెకండ్ బ్యాటింగ్ చేసి 23 రన్స్ తేడాతో ఓడిపోయారు. సో వాళ్ళు లూజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే పవర్ ప్లేలోనే 4 వికెట్స్ కోల్పోయారు. సో దట్స్ ద వన్ థింగ్ కీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒక అప్సెట్ జరిగింది. సో ప్రేమ్దాస్ పిచ్ రిపోర్ట్ ఏంటంటే ఇట్స్ ఎ బ్లాక్ సాయిల్ పిచ్. సో ఫేవరబుల్ మోస్ట్లీ స్పిన్నర్స్ అనేది అంటే చాలా అసిస్ట్ ఉంటుంది. పవర్ ప్లేలో స్కోర్ చేయడం చాలా ఈజీ. లైక్ గేమ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ బాల్ అనేది స్లోగా అయ్యే కొద్దీ పిచ్ నుంచి రన్స్ రావడం చాలా అంటే చాలా కష్టం. సో ఇక్కడ ఏంటంటే సో ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీంలో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్లో బాల్ అనేది పిచ్ అనేది స్లోగా అయింది. పిచ్ స్లో అయ్యే కొద్దీ బ్యాట్మెన్స్ రన్ చేయడం చాలా కష్టం. అలాగే ఇది యూజ్డ్ పిచ్ కాబట్టి స్పిన్నర్స్కు ఇంకా చాలా అంటే చాలా అసిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 143 రన్స్ అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చేసరికి 128 రన్స్. హైయెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ టోటల్ వచ్చేసరికి 215 రన్స్ విచ్ ఈస్ బిట్వీన్ బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక అనుకుంటా. అయ్యా అండ్ హైయెస్ట్ స్టేజ్ వచ్చేసరికి 215 for 5. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసరికి యూజిక్గా చాలా బిగ్ గ్రౌండ్, లైక్ స్క్వేర్ బౌండరీస్ కూడా 70, నేను ఇక్కడ రాసే 65 బట్ 70 to 73 ఉంటుంది. అండ్ స్ట్రైట్ బౌండరీస్ చూసుకుంటే 75 to 80 మీటర్స్ ఉంటాయి. మన ఇండియాతో పోలిస్తే చాలా బిగ్ గ్రౌండ్. సో బిగ్ గ్రౌండ్ కాబట్టి స్పిన్నర్స్ బౌలింగ్లో లైక్ హిట్టింగ్ రేంజ్లో ఉందని వెళ్ళిపోతారు షాట్. ఈవెన్ దో కొంచెం బిగ్ గ్రౌండ్ కాబట్టి ఈజీగా క్యాచ్ అవుట్ అవుతారు, అందుకే స్పిన్నర్స్కి ఫేవర్ అని చెప్పచ్చు. సో ఇక్కడ చూసుకుంటే డిఎల్ఎస్ రెయిన్ రేట్ వచ్చేసరికి చాలా ఉంది, 70% రెయిన్ రేట్ ఉంది. సో ఫస్ట్ టాస్ గెలిచే టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే డిఎల్ఎస్ డకోట్ లూయిస్కు ఫేవర్గా ఉంటుంది. సో డ్యూ చూసుకుంటే పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 6 times గెలిచింది, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీమ్స్ 4 times గెలిచింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్ చేసింగ్ టీంకు అడ్వాంటేజ్ ఉంది. సో దట్స్ దెర్ ఈస్ నో డినీ ఆన్ దట్. చేసింగ్ టీంకి వచ్చేసరికి అడ్వాంటేజ్ ఉంది. బట్
ఏదైతే లాస్ట్ 3 ఈ వరల్డ్ కప్‌లో జరిగిన, అలాగే రీసెంట్ మ్యాచెస్‌లో జరిగింటే, ఏదైతే టీమ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిందో 3 టైమ్స్ అవే గెలిచి చేజింగ్ చేసిన టీమ్ ఓడిపోయింది. సో, దానికి రీజన్స్ మనం ఆల్రెడీ చెప్పాం. సెకండ్ ఇన్నింగ్స్‌లో పిచ్ అనేది కొంచెం స్లోగా అయ్యిద్ది. రన్స్ చేయడం చాలా అంటే చాలా కష్టం. అలాగే ఇక్కడ నుంచి సౌత్ విండ్ నుంచి విండ్ వస్తది. సో, అండర్ ఫ్లడ్ లైట్స్ కింద అనేది బాల్ స్వింగ్ అయితది సెకండ్ ఇన్నింగ్స్‌లో. దట్స్ ద వన్ థింగ్. దట్స్ వన్ మోర్ థింగ్. సెకండ్ ఇన్నింగ్స్‌లో వచ్చేసరికి బాల్ స్వింగ్ చేతది. అండ్ ఈవెన్ పాకిస్తాన్ సైడ్ చూసుకున్న, ఇండియా సైడ్ నుంచి చూసుకున్న న్యూ బాల్ బౌలర్స్ మంచిగా ఉన్నారు. ఇది పిచ్ రైట్. సో, యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 147 ఉంది కాబట్టి, ఒక 15-16 రన్స్ యాడ్ చేసుకుంటే 160 స్కోర్ ఇస్ ద సేఫ్ స్కోర్. సమ్‌వేర్ అరౌండ్ డ్యూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుంటే 165-170. సో, ఏదైతే టీమ్ 160-170 రన్స్ స్కోర్ మీద బౌట్ చేస్తారో వాళ్ళకి 80% ఛాన్స్ ఉంటది. అండ్ ఏదైతే టీమ్ 180+ స్కోర్ చేస్తదో ఆ టీమ్‌కి వచ్చేసరికి 90% ఛాన్స్ ఉంటది. సో, 180+ స్కోర్ చేస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్ ఆల్మోస్ట్ 90% విన్ కన్ఫర్మ్. అండ్ మనం యావరేజ్ స్కోర్ వచ్చేసరికి 160 చెప్పాం కాబట్టి, సో 160 ఎలా ఏం చేయాలంటే ఫస్ట్ పవర్ ప్లే. సో, ఫస్ట్ పవర్ ప్లే అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాల్ అనేది హార్డ్‌గా ఉంటది. బ్యాట్ మీదకి మంచిగా వస్తది. ఈవెన్ దో న్యూ బాల్‌తో జనరల్‌గా 1 ఆర్ 2 ఓవర్స్ స్వింగ్ ఉంటది. సో, దట్స్ ఆల్వేస్ మనం రెస్పెక్ట్ ఇయ్యాలి బౌలర్‌కు న్యూ బాల్. ఫస్ట్ 2 ఓవర్స్ వదిలేసిన నెక్స్ట్ 4 ఓవర్స్‌లో ఓవర్‌కి 8 రన్స్, 9 రన్స్ ఓవర్‌తో ఫస్ట్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 48-55 రన్స్ మధ్యలో స్కోర్ చేయాలి. అండ్ నో వికెట్. వికెట్ లాస్ అవ్వకూడదు. వికెట్ లాస్ అయితే వెనకాల బ్యాట్ నుంచి ప్రెషర్ పడతది. సో, వికెట్ లూజ్ అవ్వకూడదు. ఇఫ్ ఇన్ కేస్ వికెట్ లూజ్ అయినా ఒక్క వికెట్ కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. సో, ఫస్ట్ 6 ఓవర్స్‌లో వచ్చేసరికి 48 రన్స్ టు 52 రన్స్ ఏం చేయాలి. బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడే స్కోర్ చేయడం అంటే చాలా బెటర్. ఎందుకంటే మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్స్‌కొచ్చిన తర్వాత చాలా ట్రబుల్. సో, బాల్ హార్డ్‌గా ఉన్నప్పుడే స్కోర్ మంచిగా చేయాలి. అండ్ 7-10 ఏదైతే ఉందో కన్సాలిడేషన్ ఫేజ్, ఇక్కడ స్పిన్నర్స్ గేమ్‌లోకి వస్తారు. బాల్ అనేది ఇక్కడ స్కోర్ మొమెంటం అంటే చాలా తగ్గుద్ది. ఇక్కడ ఈ 4 ఓవర్స్‌లో మనం ఏం చేయాలంటే ఓవర్ 6-7 ఎకానమీ రేట్ మెన్షన్ చేయాలి. సో, ఫస్ట్ 10 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 75-85 రన్స్ స్కోర్ చేసి విత్ ద లాస్ ఆఫ్ 2-3 వికెట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ 11-15 ఇది వచ్చేసరికి యాక్సిలరేషన్. సో, ఇక్కడ కూడా స్పిన్నర్స్ ఉంటారు. అలాగే మీడియం ఫాస్ట్ బౌలర్స్ ఉంటారు. సో, ఇక్కడ కొంచెం యాక్సిలరేషన్ చేయాలి స్పిన్నర్స్ బౌలింగ్‌లో. అండ్ ఇక్కడ వచ్చేసరికి 7 ఫర్ ఓవర్ 7-8 ఎకానమీ మెయింటైన్ చేయాలి. అండ్ 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 120-135 120 నుంచి 135 స్కోర్ మధ్యలో స్కోర్ చేసి 3-4 వికెట్స్ కంటే ఎక్కువ లూజ్ అవ్వకూడదు. అండ్ 15 ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి 120 నుంచి 135 రన్స్ ఏం చేయాలి. అండ్ లాస్ట్ 5 ఓవర్స్ వెరీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆల్మోస్ట్ సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ ఉండాలి. సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ ఉంటే స్కోర్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే బాల్ అనేది పిచ్ అనేది చాలా అంటే చాలా స్లోగా అయిపోద్ది. బాల్ అనేది సాఫ్ట్ అయిపోద్ది. అప్పుడు సో, ఆల్రెడీ సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్స్‌కు స్కోర్ చేయడం చాలా ఈజీ. లైక్ న్యూ బ్యాటర్ స్కోర్ చేయడం కంటే సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ వచ్చి స్కోర్ చేయడం చాలా ఈజీ కాబట్టి, ఇక్కడ వికెట్ పడకుండా లాస్ట్ వరకు బ్యాట్స్‌మెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది డెత్ ఓవర్‌లో వచ్చేసరికి 9-10+. సో, లాస్ట్ 5 ఓవర్స్‌కి 50+ స్కోర్ చేస్తే 170, 180 ఆన్ ద కార్డ్. సో, దట్స్ ద విన్నింగ్ స్కోర్. సో, సమ్‌వేర్ అరౌండ్ 175 నుంచి 180 సెట్ చేస్తే ఆల్మోస్ట్ విన్నింగ్ చాలా కన్ఫర్మ్. సో, ఇది టీమ్ అనేది ఇలా సెట్ చేయాలి. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఇండియా అండ్ పాకిస్తాన్. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓన్లీ వన్ థింగ్, అభిషేక్ శర్మ మోస్ట్‌లీ కన్ఫర్మ్. అభిషేక్ శర్మ వచ్చేసరికి ప్లే చేయొచ్చు. సో, ఇఫ్ ఇన్ కేస్ అభిషేక్ శర్మ ప్లే చేయకపోతే సంజు శాంసన్ ప్లే చేస్తాడు. సో, ఇండియా ప్లేయింగ్ 11 చూసేసరికి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అట్ 3, 4లో తిలక్ వర్మ, 5లో హార్దిక్ పాండ్యా, 6లో శివం దుబే, 7లో రింకు సింగ్, 8లో అక్షర్ పటేల్, 9లో వరుణ్ చక్రవర్తి, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో కుల్దీప్ యాదవ్.
సో ఇండియా చూసుకుంటే 3 స్పిన్నర్స్‌తో ఎళ్తారు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ రింకు ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్ అదొక ఆప్షన్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ దే ఆర్ గోయింగ్ సో 4 స్పిన్నర్స్‌తో ఎళ్ళాలనుకుంటే హర్షదీప్ లైక్ రింకు సింగ్ ప్లేస్‌లో వాషింగ్టన్ సుందర్ ఆర్ రింకు ప్లేస్‌లో కుల్దీప్ యాదవ్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్‌ను గూడా ఆడించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా వెళ్తారు. ఆన్ ద అదర్ హ్యాండ్ పాకిస్తాన్ ప్లేయింగ్ 11 చూసుకుంటే సామ్ అయూబ్ అలాగే ఫర్హాన్ వాళ్ళిద్దరు ఓపెన్ చేస్తారు. 3లో సల్మాన్ అలియాగా, 4లో బాబర్ అజమ్, 5లో ఫహీమ్ అస్రాఫ్, 6లో షదాబ్ ఖాన్, 7లో మొహమ్మద్ నవాజ్, 8లో షాహిన్ షా అఫ్రిది, 9లో అబ్రార్ అహ్మద్, 10లో ఉస్మాన్ తారిక్ అండ్ 11 వచ్చేసరికి సల్మాన్ మిర్జా. ఇది వాళ్ళ ప్లేయింగ్ 11. ఇక్కడ సో మేబీ వాళ్ళు ఇఫ్ ఇన్ కేస్ సల్మాన్ మిర్జా డ్రాప్ చేసి ఉస్మాన్ ఖాన్ వైపు వెళ్ళొచ్చు. ఉస్మాన్ ఖాన్ వైఫ్ ఉస్మాన్ ఖాన్ ప్లేయింగ్ 11లో ఆడియచ్చు. అండ్ అలాగే ఇండియా చూసుకుంటే ఈవెన్ కుల్దీప్ యాదవ్ అండ్ సుందర్ ప్లేయింగ్ 11లోకి తీసుకురావచ్చు. ఇది ప్లేయింగ్ 11. ఇప్పుడు కీ బ్యాటిల్స్. సో బిఫోర్ కీ బ్యాటిల్స్ కంటే ముందు ఇక్కడ చూసుకోవాలంటే ఇండియా ఫస్ట్ పాకిస్తాన్ గురించి మాట్లాడుకున్నాం. సో పాకిస్తాన్ వచ్చేసరికి వాళ్ళ ఓపెనర్ ఫర్హాన్. సో అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 120 రన్స్ చేశాడు ఇక్కడ. ఇదే ఆన్‌గోయింగ్ మ్యాచ్‌లో. అండ్ ఈవెన్ బౌలర్స్ చూసుకున్న మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వికెట్స్ తీస్తున్నారు. సల్మాన్ మిర్జా వికెట్లు తీశాడు. అలాగే ఉస్మాన్ తరీక్ వికెట్స్ తీశాడు. అండ్ నవాబ్ నుంచి, షదాబ్ ఖాన్ నుంచి వికెట్స్ వచ్చాయి. సో దే లుకింగ్ సెటిల్. నౌ ఇండియా. సో ప్రాబ్లమ్ చూసుకుంటే ఇండియా వచ్చేసరికి స్పిన్ చాలా అంటే చాలా థ్రెట్. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే అగైన్స్ట్ నమీబియా అక్కడ 5 వికెట్లు కోల్పోయారు స్పిన్నర్స్ బౌలింగ్‌లో. అండ్ ద మెయిన్ థింగ్ పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 ఓవర్స్‌కు 104 ఫర్ 1 ఉన్నది టీమిండియా స్కోర్. తర్వాత నెక్స్ట్ 5 ఓవర్స్‌కు 4 వికెట్స్ లాస్ అయ్యారు. 2 వికెట్స్ లాస్ అయ్యారు. 3 వికెట్స్ లాస్ అయ్యారు. అలాగే ఆ 5 ఓవర్స్‌కు ఓన్లీ 20 రన్స్ మాత్రమే చేశారు. దట్స్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. అండ్ ఇంకోటి సైడ్ ఆర్మ్ బౌలింగ్. సో లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి సైడ్ ఆర్మ్ బౌలింగ్ చేశాడు. అక్కడ చూసుకుంటే టీమిండియా వచ్చేసరికి టోటల్‌గా స్ట్రగుల్ అయ్యారు. అండ్ ఈ మ్యాచ్ చూసుకుంటే ఉస్మాన్ తారిక్ సో తన యాక్షన్ వచ్చేసరికి అలాగే ఉంటది. సో అంటే తనకు కొంచెం ఇంజ్యూరీ ఉంది. సో యాక్షన్ అలాగే ఉంటది. దానికి తోడు మనోడు వచ్చేసరికి పాస్ చేసి ఒక 100 ఆల్మోస్ట్ 2-3 సెకండ్స్ పాస్ చేసుకొని బ్యాట్స్‌మెన్ మూవ్‌మెంటం చూసుకొని బాల్ ఇసిరేస్తాడు. సో ఇసిరిమింగే బౌలర్. మనకు క్రోనాల్ పాండ్యా ఆపకుండా వేస్తాడు. ఈయన కొంచెం ఆపి మరి బ్యాట్‌మెన్ చూసి ఇసిరేస్తాడు. ఉస్మాన్ తరీక్ సో సమ్ మిస్టరీ ఎలిమెంట్ ఉంటది. అలాగే అబ్రార్ అహ్మద్ అలాగే అండ్ తను వచ్చేసరికి లెగ్ స్పిన్ అలాగే ఈవెన్ నవాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఇఫ్ ఇన్ కేస్ హాఫ్ స్పిన్‌కు తను వచ్చేసరికి తను ఉన్నారు. ఎవరు సామ్ అయూబ్ ఉన్నాడు. అండ్ షదాబ్ ఖాన్ వచ్చేసరికి లెగ్ స్పిన్ ఉన్నాడు. సో టోటల్ ఆల్ వేరియేషన్స్ ఉన్నాయి. లైక్ అబ్రార్ అహ్మద్ అలాగే మొహమ్మద్ నవాజ్, షదాబ్ ఖాన్ లెగ్ స్పిన్ వేస్తాడు. మొహమ్మద్ నవాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ అండ్ సామ్ అయూబ్ చూసుకుంటే హాఫ్ స్పిన్ వేస్తాడు. అండ్ ఉస్మాన్ తారిక్ చూసుకుంటే మిస్టరీ టైప్ బౌలర్. సో ఇండియాకు అంటే చాలా స్పిన్‌లో చాలా అంటే చాలా థ్రెట్ ఉంది. ఈవెన్ ఇంకా థ్రెట్స్ ఏంటంటే షాహిన్ షా అఫ్రిది లెఫ్ట్ ఆర్మ్. సో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్‌కి ఇండియా ఆల్వేస్ స్ట్రగుల్. అండ్ అలాగే దానికి తోడు సల్మాన్ మిర్జా తను కూడా లెఫ్ట్ ఆర్మ్. సో సల్మాన్ మిర్జా రిమెంబర్ హి ఈజ్ మంచి బౌలర్, ఎకానమికల్ బౌలర్ అలాగే జెన్యూన్ వికెట్ టేకర్. సో దట్స్ ద అన్ని బొక్కలే ఉన్నాయి. సో బౌలింగ్ యూనిట్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంది పాకిస్తాన్‌కు. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఇండియాకు చాలా అంటే చాలా చాలా డెప్త్ ఉంది. అలాగే మంచి ఫామ్‌లో ఉన్నారు. అండ్ ఇండియా వైపు నుంచి చూసుకుంటే కీ బ్యాటర్స్ వచ్చేసరికి మంచిగా స్పిన్ ఆడేది ఎవరు? ఇండియా నుంచి మంచిగా స్పిన్ ఆడారు. హార్దిక్ పాండ్యా ఒకడు, అలాగే శివం దుబే ఒకడు అండ్ తిలక్ వర్మ కూడా అంతే. అక్షర్ పటేల్ కొంచెం నమ్ముకోవచ్చు. వీళ్ళ ముగ్గురు ఎవరు మిడిల్ ఓవర్స్‌లో హార్దిక్ పాండ్యా, శివం దుబే అలాగే అక్షర్ పటేల్ వీళ్ళ ముగ్గురు స్పిన్నర్స్. స్పిన్‌ను మంచిగా ఆడతారు.
అండ్ సూర్య వీళ్ళందరూ మంచిగా ఆడతారు కానీ బట్ కంపేర్ టు మిగతా బ్యాట్స్మెన్స్ వీళ్ళు అనేది చాలా చాలా మంచిగా ఆడతారు. వాళ్ళ సైడ్ నుంచి చూసుకుంటే స్పిన్నర్స్ వాళ్ళ హెవీ లైక్ పాకిస్తాన్ చూసుకుంటే వాళ్ళ టాప్ 3 బ్యాట్స్మెన్స్ మీదే ఎక్కువ డిపెండెంట్ అయ్యింది. సో బ్యాటింగ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఐ మీన్ పాకిస్తాన్ టీం అనేది కొంచెం వీక్ గానే ఉంది. బట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా అంటే చాలా టఫ్‌గా ఉంది. అండ్ నౌ వి ఆర్ వెంట్ టు ద కీ బ్యాటిల్స్. సో కీ బ్యాటిల్స్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడుకున్నాం. సో అభిషేక్ శర్మ వర్సెస్ సాయిన్ షా అఫ్రిది ఆ బ్యాటిల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అభిషేక్ శర్మ చూసుకుంటే సిక్సర్తో స్టార్ట్ చేశాడు. సో ఆ బ్యాటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే షాహిన్ షా అఫ్రిది వర్సెస్ ఇషాన్ కిషన్ ఆ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే షాహిన్ షా అఫ్రిది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అండ్ ఇషాన్ కిషన్ సమ్హౌ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ కు లిటిల్ బిట్ అవుట్ అయ్యారు. లైక్ ట్రెంట్ బోల్ట్ ఇలాంటి ఇన్ స్వింగర్ లైక్ బాల్ స్వింగ్ చేసే బ్యాట్స్మెన్స్ కు బౌలింగ్ లో స్ట్రగుల్ అయ్యాడు కాబట్టి ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ సంజు శాంసన్ ఆడినా లైక్ సంజు శాంసన్ వర్సెస్ సల్మాన్ మిర్జా ఆ బ్యాటిల్ అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి వర్సెస్ బాబర్ అజమ్ ఆ బ్యాటిల్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్. అలాగే సారీ మన ఇండియా గురించి మాట్లాడుకున్నాం. సో మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే అబ్రార్ అహ్మద్ వర్సెస్ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ ఆ బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే ద మెయిన్ బ్యాటిల్ ఉస్మాన్ తారిక్ వర్సెస్ శివం దుబే / హార్దిక్ పాండ్యా ఇట్స్ లైక్ మ్యాచ్ డిసైడింగ్. సో ఆ బ్యాటిల్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సేమ్ విత్ ద కేస్ ఎవరు లైక్ నవాజ్ వర్సెస్ హార్దిక్ పాండ్యా కానీ నవాజ్ అలాగే షదాబ్ ఖాన్ వర్సెస్ ఎవరు తిలక్ వర్మ కానీ ఈ బ్యాటిల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే ఓపెనర్స్ ఇఫ్ ఇన్ కేస్ హర్షదీప్ సింగ్ ప్లే చేస్తే హర్షదీప్ సింగ్ వర్సెస్ ఓపెనర్స్ అది బాగుంటుంది. లేదంటే బూమ్రా వర్సెస్ బోత్ ఓపెనర్స్ చాలా అంటే చాలా పెట్టి సైమ్ అయూబ్ను పాకిస్తాన్ నాయకులు పిచ్చ హైప్ లేపుకుంటుంటారు. మీ బూమ్రా మా వాడి మీద బౌలింగ్ ఏమని మా వాడు చెక్కేస్తాడు. బట్ ఒక్కసారి కూడా పర్ఫార్మెన్స్ చేసేలేదు. బట్ షాయిమ్ మహబూబ్ సేమ్ ఇషాన్ కిషన్ టైప్ బ్యాట్స్మెన్ లైక్ మంచిగా సేమ్ ఇషాన్ కిషన్ లాగానే సేమ్ బ్యాటింగ్ స్టైల్ ఉంటుంది. బ్యాటింగ్ స్టైల్ షార్ట్స్ బలా సేమ్ ఇషాన్ కిషన్ లాగానే ఉంటాయి. సేమ్ అదే షార్ట్ హైట్ అండ్ సేమ్ ఇషాన్ కిషన్ వచ్చేసరికి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, దీని వచ్చేసరికి ఆఫ్ స్పిన్నర్. సో సైమ్ మహబూబ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా ఆ బ్యాటిల్ హైప్ చేసినట్టు ఉంటుంది. అలాగే వాళ్ళ ఓపెనర్ ఫర్హాన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా ఇట్స్ ఎ మ్యాచ్ డిసైడింగ్. సో అక్కడ చూసుకుంటే ఫర్హాన్ వచ్చేసరికి 34 బాల్లలో 51 రన్స్ చేశాడు. అండ్ ఈవెన్ ఏషియా కప్ లో లైక్ జస్ప్రీత్ బుమ్రా మీద రెచ్చిపోయాడు. సో తను ఆడే బ్యాటింగ్ స్టైల్ కొంచెం ఫార్వర్డ్ ఆడతాడు కాబట్టి జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ చాలా ఈజీ తనకు. సో తను ఫర్హాన్ ను కానీ ఇఫ్ ఇన్ కేస్ జస్ప్రీత్ బుమ్రా ఎర్లీ వికెట్ తీస్తే ఇండియా నో డౌట్. బట్ ఫర్హాన్ చూసుకున్న ఈ రీసెంట్ ఫామ్ మంచిగా ఉంది. లైక్ 120 రన్స్ స్కోర్ చేశాడు. సో ఫర్హాన్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా మ్యాచ్ డిసైడింగ్. అలాగే వరుణ్ చక్రవర్తి వర్సెస్ ఎవరు బాబర్ అజమ్. సో బాబర్ అజమ్ కొంచెం లిటిల్ బిట్ స్ట్రగుల్ అవుతాడు మిస్టరీ స్పిన్ కు. అలాగే వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి నెంబర్ 1 బౌలర్. సో వరుణ్ చక్రవర్తి వర్సెస్ బాబర్ అజమ్ అది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అలాగే మ్యాచ్ డిసైడింగ్. అలాగే అక్షర్ పటేల్ వర్సెస్ వాళ్ళ కెప్టెన్ అగర్. అలాగే మిడిల్ ఓవర్స్ లో చూసుకుంటే షదాబ్ ఖాన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. సో ఈవెన్ డెత్ లో చూసుకుంటే ఫహీమ్ అష్రఫ్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా. దీస్ ఆర్ ఆల్ ద బ్యాటిల్స్, కీ బ్యాటిల్స్. అండ్ కొంచెం బ్యాటింగ్ లో కొంచెం పాకిస్తాన్ అనేది కొంచెం వీక్ గా ఉంది. బట్ బౌలింగ్ లో దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ సో ఈ ప్రేమదాస్ స్టేడియంలో సో సూర్యకుమార్ యాదవ్ కు 134 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 145 ఉంది. అలాగే హార్దిక్ పాండ్యా చూసుకుంటే 88 రన్స్ ఉన్నాయి. అలాగే అలాంగ్ విత్ 6 వికెట్స్ ఉన్నాయి. ఎకానమీ చూసుకుంటే 7.2 మాత్రమే. అండ్ వరుణ్ చక్రవర్తికి చూసుకుంటే 4 వికెట్స్ ఉన్నాయి 2 మ్యాచెస్ కి. ఎకానమీ చూసుకుంటే 6.1. అండ్ పాకిస్తాన్ నుంచి చూసుకుంటే బాబర్ అజమ్ కు 52 రన్స్ ఉన్నాయి 115. అలాగే షాహిన్ షా అఫ్రిదికి 3 వికెట్స్ ఉన్నాయి. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్ గా టోటల్ 16 మ్యాచెస్ ఆడి అండ్ దానిలో ఇండియా వచ్చేసరికి 13 మ్యాచెస్ గెలిచింది. పాకిస్తాన్ చూసుకుంటే 3 గెలిచింది. అండ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఇండియా 5 గెలిచింది అండ్ పాకిస్తాన్ వచ్చేసరికి 0 గెలిచింది. అండ్
సో ఇరు జట్లలో టాప్ హైయెస్ట్ రన్స్ వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాయి 165 రన్స్. అండ్ హైయెస్ట్ వికెట్ వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 11 వికెట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మ్యాచ్ డిసైడింగ్ పాయింట్స్ వచ్చేసరికి ఫస్ట్ 8 ఓవర్స్లో 1 to 8 ఓవర్స్లో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో దట్స్ ద విన్నింగ్ ఫ్యాక్టర్ 1. అండ్ నెక్స్ట్ విన్నింగ్ ఫ్యాక్టర్ 2 వచ్చేసరికి 9 to 15 ఓవర్స్ 7 to 15 ఓవర్స్లో ఎవరైతే స్పిన్నర్స్ మంచిగా బౌల్ చేస్తారో, మంచిగా ఎకానమికల్ స్పెల్ చేసి వికెట్స్ తీస్తారో దట్స్ ద విన్నింగ్ ఫ్యాక్టర్ 2. సో ఈ మ్యాచెస్లో విన్నింగ్ ఫ్యాక్టర్లు వచ్చేసరికి ఫస్ట్ 8 ఓవర్స్ బ్యాటింగ్, అలాగే సెకండ్ విన్నింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మిడిల్ ఓవర్స్లో స్పిన్లో ఎవరైతే తక్కువ రన్స్ ఇచ్చి వికెట్ చేస్తారో దట్స్ ద విన్నింగ్ ఫ్యాక్టర్. అండ్ ఇండియా నుంచి ఎక్స్ ప్లేయర్ చూసుకుంటే హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ అనగానే రెచ్చిపోతాడు, ఎవ్రీవేర్ ఎక్కడైనా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తాడు. సో హార్దిక్ పాండ్యా. అండ్ పాకిస్తాన్ నుంచి ఎక్స్ ప్లేయర్ చూసుకుంటే ఫర్హాన్ అని చెప్పొచ్చు. అండ్ ఇండియా చూసుకుంటే చాలా అంటే స్లైట్లీ ఎడ్జ్ ఉంది, ఎందుకంటే వరుణ్ చక్రవర్తి, ఇండియన్ స్పిన్ కాంబో చూసుకుంటే అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్. అలాగే పాకిస్తాన్ నుంచి చూసుకుంటే పాకిస్తాన్ వచ్చేసరికి హెవీలీ డిపెండెంట్ ఆన్ టాప్ 3 మాత్రమే. అలాగే ఇండియా చూసుకుంటే ఇండియా అనేది బ్యాటింగ్ డెప్త్ అనేది చాలా అంటే చాలా ఉంది. సో కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఐ హ్యావ్ నిజం చెప్తున్నా, టు బి ఫ్రాంక్, ఇండియా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఐ ఫర్గట్, సో ఉస్మాన్ తరీక్ బౌలింగ్లో ఎలా చేయాలి ఇందాక చెప్పాను కదా. ఉస్మాన్ తరీక్ బౌలింగ్ ఎవరైనా లైక్ ఇప్పుడు దాకా ఐసీసీకి అయితే తన యాక్షన్ మీద ఎటువంటి లైక్ అబ్జెక్షన్స్ వెళ్ళలేదు. సో ఉస్మాన్ తరీక్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా బ్యాట్మెన్ ఇఫ్ ఇన్ కేస్ తను వచ్చేసరికి ఎంపైర్ కు కంప్లైంట్ ఇచ్చాడు, సో తను ఆగి బౌలింగ్ చేస్తున్నాడు, నాకు అలా వద్దు, అలా కాకుండా నార్మల్ గా ఏమని చెప్పి అంపైర్ కు వార్నింగ్ ఇచ్చాడు. సో అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎంపైర్ అనేది సో ఉస్మాన్ తారిక్ మాట్లాడతాడు, సో ఉస్మాన్ తారిక్ అనేది ప్రెజర్ లోకి వెళ్తాడు. సో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ అనేది కొంచెం అప్పుడు ఫోకస్ కి ఎక్కువ మారుతుంది. సో ఏదైనా బ్యాట్మెన్ చేస్తాడా? సో ఇఫ్ ఇన్ కేస్ అలాంటి బ్యాట్మెన్ చేస్తే ఎవరు చేస్తారు అనుకున్నారు? లైక్ హార్దిక్ పాండ్యా చేస్తాడా? మనోడు అసలుకే చేయడు, స్వాగ్గింగ్. తిలక్ వర్మ చేస్తాడా? సూర్యకుమార్ యాదవ్ చేస్తాడా? శివన్ దూబే చేస్తాడా? ఎవరు చేస్తారు? ఇఫ్ ఇన్ కేస్ కంప్లైంట్ ఎవరైనా చేస్తారా ఎంపైర్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇండియాకి చాలా టఫ్ మ్యాచ్, అంత ఈజీగా ఉండకపోవచ్చు. సో ఈ మ్యాచ్ వచ్చేసరికి చాలా అంటే చాలా డేంజర్. సో స్లైట్లీ ఇండియాకి అప్పర్ ఎడ్జ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ విత్ 52% ఇండియా అండ్ పాకిస్తాన్ వచ్చేసరికి 48%. సో చాలా అంటే చాలా టఫ్ మ్యాచ్ ఉండబోతుంది. సో ఈ మ్యాచ్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా మ్యాచ్ జరగబోతుంది. అండ్ 150+ స్కోర్, విన్నింగ్ స్కోర్ అని చెప్పచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. సో మీరేమనుకుంటున్నారు? ఉస్మాన్ తరీక్ బౌలింగ్ లో ఎవరు మంచిగా ఆడతారు? లైక్ హార్దిక్ పాండ్యానా లేదంటే శివన్ దుబేనా? అండ్ ఇండియా నుంచి టాప్ బ్యాట్మెన్స్ ఎవరు? టాప్ బ్యాట్మెన్ స్కోర్ ఎవరు చేస్తారు? అలాగే టాప్ వికెట్ టేకర్ ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఏ ప్లేయర్ సెంచరీ, ఎవరైనా సెంచరీ కొడతారు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీలైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్. సీ యూ. మళ్ళీ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బాయ్ బాయ్.